నమస్తే. ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ఎన్‌బీవీ సుబ్బారావు గారున్నారు. ఆయన చెప్పేటటువంటి మాట చాలా వాల్యుబుల్. మనందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఏమేమి ఎపిసోడ్స్ వస్తాయని మీరు కూడా నాకంటే ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తారు. అయితే అందులో భాగంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఐఐటీ, జేఈఈ ఇవి చాలా ప్రపంచంలో అందరికీ కూడా ఇదొక సింహస్వప్నంలా ఉన్నటువంటి కోర్సులు. అయితే ఇందులో చదవాలంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌కి వెళ్ళాలి. బోలెడంత ఫీజులు కట్టాలి. బోలెడన్ని డొనేషన్స్ కూడా ఇవ్వాలి. అది చిన్న విషయం అయితే కాదు. కట్టేసిన తర్వాత పేరెంట్స్ ధీమా ఏంటంటే, అక్కడున్న వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు పెట్టేటటువంటి ఈ ఎడ్యుకేషను ఖచ్చితంగా స్టూడెంట్ మెరుగుపడాలి. లేదా మెరిట్స్ సాధించాలి అని చెప్పి వాళ్ళని బండకేసి రుద్దినట్టుగా రుద్దుతూ ఉంటారు. దానివల్ల స్టూడెంట్స్ ఏంటంటే, అక్కడే కాసేపు విసిగి వేసారిపోతారు. వారికి బయట ప్రపంచంతో పనుండదు. ఒక జైలు ఖైదీల్లాగా అయిపోయేటటువంటి పరిస్థితి. డైలమాలో పడిపోతారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మిగతా యాక్టివిటీస్ ఏవి ఉండవు కాబట్టి వాళ్ళేంటంటే పూర్తిగా ఫెడప్ అయిపోతారు. పానిక్ అయిపోతూ ఉంటారు. ఏ సిట్యుయేషన్‌ని కూడా ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా సరే ఐఐటీ, జేఈఈ 11థ్ ఎక్కడ చదివినా, 12థ్ ఎక్కడ చదివినా. ఇక్కడ ఎన్‌వీవీ సుబ్బారావు గారు మీకొక సౌలభ్యాన్ని కల్పించారు. అదేంటో దీని పరిష్కార మార్గం ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో, మీరు చెప్పింది కరెక్టే. ఐఐటీ, జేఈఈ అంటే అదేమి చిన్న విషయం కాదు. చాలా ఫీజులు కట్టాలి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు. మళ్ళీ డొనేషన్స్, మళ్ళీ మిగతా యాక్టివిటీస్‌కి ఇంకా కడుతూనే ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ పాపం. సో, ఏంటి సార్ అంటే వీళ్ళంతా? చెయ్యికొచ్చేటప్పటికండి పర్టిక్యులర్‌లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద కళ. అందరికీ కూడా హ్మ్. కళ. సో, ఆ కళలో వాళ్ళకేమిటంటే ఖచ్చితంగా మన పిల్లలు ఐఐటీని అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. సమస్యల్లా ఏమిటంటే 11థ్, 12థ్‌లో జాయిన్ చేసామో వాళ్ళు ఐఐటీయన్ అయిపోతారు, లేదు డాక్టర్ అయిపోతారు అని భ్రమల్లో ఉండటమే ప్రమాదకరం. హ్మ్. ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. ఎందుకంటే నేను ప్రేమగా చెప్తున్నానండి పిల్లలందరికీ కూడా. మీరు 12థ్‌లో ఉన్నట్లయితే 11థ్‌కి సంబంధించి ఆల్రెడీ మీకొక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భం ఖచ్చితంగా సందర్భాలుంటాయి. ఉంటుంది. ఎక్కువ మందికి ఇబ్బందులు ఎదురవుతాయండి. 85%. అది కంపారిజన్ కావచ్చు, అక్కడ సపోర్ట్ రాకపోవచ్చు, లేదా పాపం వాళ్ళు నిజాయితీగా ప్రయత్నిస్తున్న మార్కులుగా రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. మరి రిఫ్లెక్ట్ కాలేనప్పుడు ఇటు టీచర్స్ దగ్గర నుంచి, ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి ఇద్దరూ కూడా అనుమానంగా వీళ్ళని చూస్తారు. అరే! నేను ప్రయత్నం చేశాను లాస్ట్ 15 రోజుల నుంచి రాలేదు. రాకపోవడానికి కారణం వేరే. కానీ నీ ప్రయత్నాన్ని గుర్తించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో, అవును. పిల్లలకి సంబంధించినటువంటి ఇబ్బందిది. సో, కొంతమంది ఏమిటంటే 10థ్ వరకు కూడా మంచి మార్కులు సంపాదించి, ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో జాయిన్ అయిన తర్వాత మొదటి 3-6 నెలల్లోనే వాళ్ళ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అది రకరకాల కారణాలు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోలేక, అర్థం చేసుకునేటువంటి విధంగా సపోర్టు రాక. సో, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ ప్రాబ్లమ్స్ కాదు. పిల్లలారా మీ ప్రాబ్లమ్స్ కాదివి. ఇది వ్యవస్థ వల్ల, మీ చుట్టూ ఉన్నటువంటి సిస్టమ్‌ని మీరు అర్థం చేసుకోకపోవటం వల్ల, మీరు కరెక్ట్ పోకపోవడం వల్ల వచ్చినటువంటి సందర్భమే తప్ప, మీ ప్రాబ్లమ్ కాదు అని నేను 100% చెబుతా. సుమారుగా 15,000 మంది పైన లైఫ్‌ని ఆ లైఫ్స్‌ని చాలా దగ్గరుండి చూశానండి ఈ జర్నీలోనే. అవును. సో, ఎంతోమంది ఏమిటంటే ఇటుపక్కకొచ్చేసినటువంటి వాళ్ళని ఫ్లిప్ చేసి మరలా అటుపక్కకు మార్చినటువంటి పిల్లల్ని. సో, మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. 12థ్ అయిపోయినప్పటికి పిల్లలు చాలా సెల్ఫ్ డీమోటివేట్ అయిపోతున్నారు. ఇది నేను చెప్పడం కాదు. ఈ వీడియో చూస్తున్న ఎవ్వరైనా సరే మీ చుట్టుపక్కల 10 మందిని కనుక్కోండి. 12థ్ అయిన పిల్లల్ని. ప్రేమగా అడగండి. 8 మంది వాళ్ళు అది చెప్పలేకపోతున్నా, దాని గురించి ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నా, కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. లేదా కొంతమంది డైరెక్ట్‌గానే చెప్తారు. 8 మంది కన్నా తక్కువ చెప్తే నా మాటలు ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏ మాట మీరు వినక్కర్లేదు. మీరు ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆపేయొచ్చు వీడియోని. సో, ఇంత ప్రమాదకరమైనటువంటి ఇదన్నమాట అండి. సో, అదే సందర్భంలో ఏమిటంటే ఈ పిల్లలు ఏమవుతుంది అంటే నాకు సామర్థ్యం లేదు. ఇంక నేను దీనికి పనికిరాను అనేటువంటి నిస్పృహలోకి పిల్లలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా దేనివల్ల అంటే సిస్టమ్‌ని అర్థం చేసుకోకపోవటం వల్ల. ఆ సిస్టమ్‌ని వాళ్ళు తయారు చేసుకోకపోవటం వల్ల. ఇలాగా వేల మందిని నేను ప్రత్యేకించి 2 బుక్స్ దీని మీద కూడా రాసా. 'బియాండ్ ర్యాంక్స్' అని, 'అన్‌స్టాపబుల్' అని.
ఫ్లిప్‌కార్ట్‌లో కానివ్వండి, అమెజాన్‌లో కానీ దేంట్లో అయినా దొరుకుతాయి. చూడొచ్చు. అంటే వాళ్ళ సమస్యలు ఏమిటి? అలా హర్ట్ అయినటువంటి పిల్లల సంగతి. రైట్? ఇలా మారినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చిన్నప్పటి నుంచి ఓ పెద్ద స్కూల్‌లో జాయిన్ చేశారు. లక్షలు కట్టారు. 12థ్ అయిపోయింది. రాలా. ఏమీ రాలా. ఇన్ని సంవత్సరాల బాల్యం లేదు ఇటు పక్కన. చివరికొచ్చేటప్పటికి ఫలితం లేదు. ఎందుకంటే పిల్లవాడు ఎప్పుడో ప్రయాణం ఆపేశాడు. పాపం పిల్లవాడు చాలా మంచి పిల్లవాడు. చాలా మంచి పిల్లవాడు. అతనిలో అతను కుమిలిపోతూ చేస్తూ ఉన్నాడు. అంటే నాకు 12థ్ అయిన తర్వాత వచ్చాడు. రీసెంట్‌గా జరిగిన లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నేను చాలా ప్రేమగా ఒక 45 రోజుల పాటు గైడ్ చేశానండి అబ్బాయిని. ఇటు ఎంసెట్, బిట్సాట్ రెండింటికి గైడ్ చేసి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని పేరెంట్స్‌ని అది కూడా ఇద్దరిని కూడా కలిపి పిల్లల్ని కలిపి గైడ్ చేశా. 45 రోజుల ముందు అంటే జేఈ రాలేదు అంటే చాలా కొలాప్స్ అయిపోయాడు. నాకింకా వేరే గమ్యం లేదు. నేను పాపం పేరెంట్స్ ఏమో మా పిల్లవాడు బాగా చదువుతాడు అనేటువంటి ఒక సాఫ్ట్ ఇది ఉంది. అప్పుడు ఇంకా సతమతం అవుతారు ఆ పిల్లలు. ఇంకా నేను లూజర్ని అనేటువంటి పరిస్థితిలో ఉంది. నేను చెప్తున్న 45 రోజులకి దీన్ని టర్న్ చేశాం. సో తరువాత ఎంసెట్లో అతనికి సుమారు 4000 ర్యాంక్ వచ్చింది. 4000 ర్యాంక్ వచ్చింది. మంచి చోట జాయిన్ అయ్యాడు. 45 రోజుల తర్వాత నేను మరలా విజయం సాధించానేటువంటి తృప్తిని అతను ముఖం మీద చూసాం. అది జీవితాంతం అతనికి ఒక మెమరబుల్ మూమెంట్ కింద ఉంటుంది కదా. 45 రోజులు నేను కష్టపడి నేను మళ్ళీ సాధించి మంచి కాట ఇంజనీరింగ్ జాయిన్ అవ్వగలిగాను. నా స్వతహాగా మా పిల్లలు పేమెంట్ సీట్ అవసరం లేదు, పెద్దలు పేమెంట్ సీట్ కాదు, ఇది నా స్వతహాగా నా కష్టం మీద అనేటువంటి ఆ తృప్తిని మనం ఇవ్వగలిగామండి. అది లైఫ్ లాంగ్ ఎనర్జీ వాళ్ళకి, ఆ బాబుకి. సో చెప్తున్నా అంటే ఇలాంటివి నేను ఎన్నో ఒకటి చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ. సో ఇది పరిస్థితి. సో పిల్లలు ఆ సిస్టమ్ని సరి చేసుకోవాలి. ఇటు పేరెంట్స్ చూద్దాం. నేను లక్షలు కట్టాను, ఎన్నో రీసెర్చ్ చేస్తారు. కార్పొరేట్ కాలేజా, ఢిల్లీ కోటా కాలేజా, లోకల్ కాలేజా, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, రకరకాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు చెప్తారు. ఎంత ప్రాక్టికల్గా జరుగుతుంది అని తెలియదు. మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, వేస్తారు. వేసిన తర్వాత 3 నుంచి 6 నెలల్లోనే సమస్యలు మొదలవుతాయి. ఎలాంటి సమస్యలు అంటే వీళ్ళు నిస్సహాయంగా ఉండేటువంటి విధంగా. ఎందుకంటే వీళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు కూడా అక్కడ ఎవరు ఉండరు. ఇది ఎవ్రీ ఇయర్ తర్వాత ఇయర్ జరుగుతూనే ఉంటుంది. మరి ఎలా వాళ్ళని మార్చలేం మనం, రైట్? సో మనం మార్చగలిగింది మన పిల్లల్ని మాత్రమే. మన పిల్లల్ని మనం స్ట్రెంథెన్ చేసి, ఎందుకంటే ఆ ఇన్సైడ్ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఓకే నిర్ణయం అయితే తీసుకున్నారు కదా, ఆ నిర్ణయం సరి నిర్ణయం అయ్యేటట్టు విధంగా మార్చగలిగినటువంటిది ఒకే ఒక ఆప్షను మన పిల్లల్ని అటువైపు నడిపించడం, అటువైపు స్ట్రెంథన్తో నడిపించడం. ఆ లోపల వల్ల మనం మార్చలేం, రైట్? దాన్ని మర్చిపోండి. అక్కడ ఎంతైతే బెస్ట్ ఉందో ఆ బెస్ట్ మన పిల్లలు తీసుకోగలగాలి, అంతే. ఇదే నా ఉద్దేశం. దానివల్ల మనం వేల మంది పిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలిగిన వాళ్ళం అవుతామనేటువంటిది నా ఉద్దేశం. మంచి ఉద్దేశం. సో సేఫ్ గార్డ్ చేయగలుగుతాం. లేదు అంటే ఈ పిల్ల నేను ఇందాక చెప్పినట్టుగా డిమోటివేట్ అయిపోయి నాకింకా నేనంతే, నేను లూజర్, పనికిరాను అనేటువంటి పరిస్థితికి వస్తున్నారు. ఇది 10 మంది ఎవరికైనా అనుమానం ఉంటే కనుక్కోండి అని చెప్తున్నాను. నేను నమ్మద్దు, నేను చెప్పేది నమ్మద్దు. మీరు ఒక్కసారి కనుక్కోండి, చుట్టుపక్కల కొంచెం చిన్న విశ్లేషణ చెయ్యండి, నేను చెప్పేది నిజమో కాదు. లేదు 12th ఉన్నటువంటి పిల్లలు ఉంటే పేరెంట్స్ అందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సమస్యలు ఉన్నాయా లేదా అనేటువంటిది. దీని అంతటికీ పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని నేను 11 గంటల్లో మీకు చూపిస్తాను. 11 సెషన్స్. జేఈ నీట్ మెంటర్షిప్ అని 15,000 మంది పిల్లల్ని మెంటర్షిప్ చేసినటువంటి వ్యక్తిగా, 3 బుక్స్ రాసినటువంటి ఆధార్గా, 25 years నుంచి ఇటువంటి సంఘటనలే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి 8 సంవత్సరాలు ఈ పర్టికులర్ సమస్యల మీద, పిల్లల యొక్క సమస్యల మీద, టీచర్స్ యొక్క ప్రభావం మీద, పేరెంట్స్ యొక్క ప్రభావం మీద, వాళ్ళ యొక్క పాత్రల మీద రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా అప్లై చేసి అనేటువంటి వ్యక్తిగా నేను చెబుతున్నా. జస్ట్ 11 సెషన్స్. మీరు 11వ తరగతి జాయిన్ చేస్తుంటే ఆ పిల్లలకి సెపరేట్గా అక్కడ సమస్యలు ఉంటాయి, అది స్వర్గం కాదు. ఆ సమస్యలతోనే వీళ్ళు స్ట్రెంథన్ అవటమా, కొలాప్స్ అవటమా, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో.
ఆ స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి విధంగా 11th వాళ్ళకి నిజంగా ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్తున్నారు, నిన్న మొన్న పెట్రోల్ లేదండి, పెట్రోల్ డీజిల్ సమస్య వచ్చింది, మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు, ఎప్పుడు కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోరు కదా, జాగ్రత్త తీసుకుంటారు కదా, రైట్? సో ఇక్కడ కూడా అదే లేదు, ఎక్కడ దాకా ఫ్యూయల్ వస్తే అక్కడ దాకా వెళ్ళిపోదాం, అక్కడ చూసుకుందాం అనుకుంటారా? లేదు, అస్సలు లేదు. సో వదిలేస్తే అది పరిస్థితి ఇక్కడ. సో అందుకని 11th జాయిన్ అవుతున్నటువంటి పిల్లలకి, 10th అయినటువంటి వాళ్ళు 11th జాయిన్ అయినటువంటి పిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తాయో, వీళ్ళు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలో 11 సెషన్స్లో వాళ్ళని పూర్తిగా ఆ జర్నీకి ఇంటాక్ట్, మీరు 3 లక్షలు 4 లక్షలు కట్టుంటారు, ఆ 4 లక్షలకి పూర్తి ఫలితం వచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఓకే, పూర్తి బాధ్యత వచ్చేటువంటి బాధ్యత అంటే పూర్తిగా ఫలితం వచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి గ్యారంటీ నేను ఇస్తున్నా. జస్ట్ 3,500 రూపాయలండి ఈ సెషన్. 11 సెషన్స్ ఉంటాయి. అలాగే 12th వచ్చినటువంటి పిల్లలకి వీళ్ళు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది 11th. సో వీళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం. ఈ ఒక్క ఏడాది కూడా ఈ మొదట్లో మనం ఒక వారం రోజుల పాటు, మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా, ఇప్పుడు చాలామంది ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉంటాయి, 12th ఉన్నటువంటి పిల్లలు జరుగుతున్నాయి, ఫిజికల్ క్లాసులు జరగనివ్వట్లేదు, గొడవలు చేస్తున్నారు అని, అది వేరే విషయం. సో అది పక్కన పెడితే ఒక్క వారం రోజుల పాటు మీ పిల్లల యొక్క శక్తిని చూపించేటువంటి ప్రయత్నం ఇది. 12th అయ్యేటప్పటికి మీ పిల్లలు 2-3 ఆప్షన్స్తో ధైర్యంగా మీతో కళ్ళల్లో చూసి మాట్లాడేటువంటి ధైర్యాన్ని తీసుకొచ్చేటువంటి మెంటర్షిప్ ఇది. సో కాబట్టి 11th 12th జాయిన్ చేసేసాము, పిల్లల్ని ఏమీ చేయలేకపోతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఇండియాలో ఫస్ట్ టైం ఆ సమస్యలకు ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఇచ్చేటువంటి జేఈ నీట్ మెంటర్షిప్ అనేటువంటిది మనం ఆఫర్ చేస్తున్నాం. ఇది ఆన్లైన్లో వెంటనే వాళ్ళు ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ ఇంకేమీ లేదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో తీసుకున్నటువంటి అతి మంచి నిర్ణయాల్లో ఇది కూడా ముందు వరుసలో ఉంటుంది అని గ్యారంటీ నేనైతే ఇస్తా. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. సో ఎవరైతే ఒక స్టూడెంట్ని మీరు ప్రభావితం చేశారో, అలాగే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు రాబోతున్న జనరేషన్ కూడా మీరు ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాము. సో ప్రేక్షకులు మీరు గమనించండి, సార్ చెప్పినప్పుడు 11 సెషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజ్ తదితర విషయాలు, డీటెయిల్స్ అన్ని కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి అందరూ వెకేషన్స్లో ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఈ సెషన్స్ తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు తీసుకునే బాధ్యత నేను నిర్వర్తిస్తాను, అలాగే మంచి ఫలితాలు మీరు పొందుతారని ఎన్బివి సుబ్బారావు గారు చెప్తున్నటువంటి మాటల్లోని సారాంశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మిగతా డీటెయిల్స్ గురించి కూడా మీరు చూస్తూ ఉండండి, మీకు డీటెయిల్గా డిస్క్రైబ్ చేయడానికి మా స్టాఫ్ కూడా సిద్ధంగా ఉంటారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంట్రెస్టింగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్. మరొక సరికొత్త ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ Prime9 ఎడ్యుకేషన్ ఛానల్.